నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు నాలెడ్జ్ ఎకానమీకి ఏపీ చిరునామా కావాలన్న సీఎం అవసరమైన మానవ వనరుల అభివృద్ధి బాధ్యత తీసుకోవాలని టీచర్లకు ఉద్బోధ మెగా డిఎస్సిలో ఎంపికైన టీచర్లకు నియామక పత్రాలు అందించిన చంద్రబాబు ప్రతి ఏడాది భర్తీ ప్రక్రియ చేపడతామని లోకేష్ ప్రకటన శాంతి భద్రతల పరిరక్షణలో రాజీ లేదన్న చంద్రబాబు ఫేక్ ప్రచారాన్ని ఉపేక్షించబోమని హెచ్చరిక ప్రపంచంలో ఎక్కడ ఉన్నా శిక్షిస్తామని వెల్లడి హైదరాబాద్ మెట్రో మొదటి దశను టేక్ ఓవర్ చేయనున్న తెలంగాణ సర్కార్ సీఎం సమక్షంలో ఒప్పందంపై సంతకాలు చేసిన ఎల్&టీ తెలంగాణలో గ్రూప్ 1 ఉద్యోగాలకు ఎంపికైన వారికి ఎల్లుండే నియామక పత్రాలు శిల్పకళా వేదికలో అందించనున్న ముఖ్యమంత్రి తెలంగాణలో కొత్త మద్యం దుకాణాలకు రేపటి నుంచే దరఖాస్తుల స్వీకరణ అక్టోబర్ 23న లాటరీ ద్వారా కేటాయించనున్నట్లు వెల్లడి అగ్ని ప్రైమ్ క్షిపణి పరీక్ష విజయవంతం తొలిసారి రైలుపై మొబైల్ లాంచర్ ద్వారా ప్రయోగం శాస్త్రవేత్తలను అభినందించిన రాజ్నాథ్ జీఎస్టీ సంస్కరణలు కొనసాగుతాయన్న ప్రధాని ఆర్థిక వ్యవస్థ బలపడుతున్న కొద్దీ పన్నులు తగ్గుతాయని స్పష్టం చేసిన మోదీ నాలెడ్జ్ ఎకానమీకి ఆంధ్రప్రదేశ్ చిరునామాగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించారు. నాలెడ్జ్ ఎకానమీకి అవసరమైన మానవ వనరులను తయారు చేయాలని మెగా డిఎస్సి విజేతలకు సూచించారు. విద్యార్థుల నైపుణ్యాలను ఉపాధ్యాయులే గుర్తించాలని సూచించారు. ప్రపంచ మార్పులకు అనుగుణంగా ఏపీ యువత విద్య అభ్యసించాలని చంద్రబాబు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో మెగా డిఎస్సి విజేతలకు ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేష్ నియామక పత్రాలు అందజేశారు. సచివాలయం సమీపంలో జరిగిన నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో బీజేపీ ఏపీ అధ్యక్షుడు మాధవ్ కూడా పాల్గొన్నారు. అనంతరం కొత్తగా నియమితులైన టీచర్లతో చంద్రబాబు, లోకేష్ ముఖాముఖి నిర్వహించారు. విజేతలు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఏపీలో ముఖ్యమంత్రులంతా ఎంతమంది టీచర్లను నియమించారో తాను ఒక్కడినే అంతమంది టీచర్లను నియమించానని సీఎం వారితో అన్నారు. విద్యారంగాన్ని తాను ఎప్పుడూ అశ్రద్ధగా చూడలేదని, నిర్లక్ష్యం చెయ్యలేదని స్పష్టం చేశారు. తొలి సూపర్ 6 యువతకు 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వడమన్న చంద్రబాబు దాంట్లో భాగంగా మెగా డిఎస్సిపై తొలి సంతకం చేశారని గుర్తు చేశారు. వైసీపీ పాలనలో ఒక్క టీచర్ను నియమించకుండానే విద్యా ప్రమాణాలు పెరిగాయని ప్రచారం చేసుకున్నారని సీఎం విమర్శించారు. 1924 ప్రభుత్వ నిర్లక్ష్యం విద్యా వ్యవస్థలో ఒక శాపంగా మారింది. 10 లక్షల మంది పిల్లలు ప్రభుత్వ స్కూల్కి రాకుండా ప్రైవేట్ స్కూల్స్కి వెళ్లిపోయే పరిస్థితికి వచ్చారు. విద్యా నాణ్యతలో 3వ స్థానంలో ఉన్న రాష్ట్రం 19వ స్థానానికి పడిపోయే పరిస్థితి వచ్చింది. ఎవరైనా మాట్లాడితే ఇంగ్లీష్ అని ఎగతాళి చేసి ప్రజలను రెచ్చగొట్టి లేనిపోని సమస్యలు తెచ్చారు. విద్యా వ్యవస్థని నాశనం చేశారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు నేను చాలా గర్వపడుతున్నా. ఇటీవల మినిస్టర్ గారు నో సీట్స్ బోర్డు కూడా స్కూల్లో పెట్టే పరిస్థితికి వచ్చారు. ప్రభుత్వ స్కూల్ కి డిమాండ్ పెరగాలి. మనకు బ్రహ్మాండమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, మంచి టీచర్లు ఉన్నారు. ఎందుకు చేయలేకపోతున్నాం? నాయకత్వం లేదు. అలాంటి నాయకత్వం ఈ రోజు మీకు హెచ్ఆర్డి మినిస్టర్ ద్వారా ఇచ్చే బాధ్యత తీసుకున్నాం. కొంతమంది ఎక్స్ట్రాడినరీ టీచర్లుగా ఉంటాం, బెస్ట్ టీచర్లుగా ఉంటారు. అలాంటి బెస్ట్ టీచర్లుగా మీరు ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా. ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. మెగా డిఎస్సి మెగా హిట్ గా నిలిచిందన్న మంత్రి నారా లోకేష్ ఉత్తమ ఉపాధ్యాయులను వివిధ దేశాల్లో ఉత్తమ విధానాల అధ్యయనం కోసం పంపాలని సీఎంను కోరినట్లు చెప్పారు. ఇకపై ఏటా డిఎస్సి నిర్వహిస్తామని, నవంబర్లో మరోసారి టెట్ నిర్వహిస్తామని చెప్పారు. చాలా మంది అన్నారు ఈ మెగా డిఎస్సి అవుతుందా, ఈ మెగా డిఎస్సిని మేము ఆపి చూపిస్తామని. వాళ్ళకి ఒక్క విషయం అర్థం అవట్లా. సిబిఎన్ అంటే డిఎస్సి, డిఎస్సి అంటే సిబిఎన్. ఆంధ్ర రాష్ట్రంలో
17 డిఎస్సీలు జరిగితే దాంట్లో 14 డిఎస్సీలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నిర్వహించాం. సుమారుగా 2 లక్షల మంది ఉపాధ్యాయులు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నియమిస్తాం జరిగింది. సమిష్టి కృషి వల్లనే మెగా డిఎస్సీ మెగా హిట్ అయింది. 150 రోజుల్లో 150 కేసులు వేసినా ఈ రోజు మీకు ఆఫర్ లెటర్ కూడా అందించిన ఘనత ఈ కూటమి ప్రభుత్వాన్ని. నవంబర్ లో మళ్ళీ టెట్ మేము పెడుతున్నాం. పారదర్శకంగా మళ్ళీ మేము వచ్చే సంవత్సరం డిఎస్సి ఓపెన్ చేస్తామని తెలుపుతున్నాం. అనంతరం టీచర్లుగా నియమితులైన వారితో ప్రతిజ్ఞ చేయించిన చంద్రబాబు తర్వాత అక్కడ ఏర్పాటు చేసిన ర్యాంపై లోకేష్తో కలిసి వెళుతూ అభినందనలు తెలిపారు. మెగా డిఎస్సి 2025 ద్వారా ఉపాధ్యాయులుగా ఎంపికైన అందరికీ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఏకకాలంలో 15,941 మంది ఉపాధ్యాయులను నియమించిన ఈ శుభ సమయం ఏపీ విద్యారంగంలో చిరస్థాయిగా మిగిలిపోతుందన్నారు. ఎన్నికల్లో యువతకు ఇచ్చిన మాటకు కట్టుబడి మెగా డిఎస్సి ద్వారా వారికి దారి చూపిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ఈ ప్రక్రియలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి పవన్ అభినందనలు తెలిపారు. ఆరోగ్య కారణాల దృష్ట్యా డిఎస్సి నియామక పత్రాల ప్రధాన కార్యక్రమానికి హాజరు కాలేకపోయినట్లు పవన్ తెలిపారు. శాంతి భద్రతల విషయంలో రాజీ లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు పునరుద్ఘాటించారు. ఫేక్ ప్రచారాలు చేసే నేరస్తులు ప్రపంచంలో ఎక్కడ దాక్కున్నా తీసుకువస్తామని స్పష్టం చేశారు. సెక్సువల్ అఫెండర్లపైన రౌడీ షీట్లను తెరుస్తామని తెలిపారు. గత పాలకుల హయాంలో పోలీసు వ్యవస్థ పూర్తిగా భ్రష్టు పట్టిందని, ఒక్కో వ్యవస్థను సరిదిద్దుకుంటూ వస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం టెక్నాలజీ ఫ్రాడ్స్, సైబర్ క్రైమ్స్ పెరుగుతున్నాయని, వాటన్నింటి కట్టడిపైన ప్రభుత్వం ప్రణాళికతో ముందుకు వెళుతోందని శాసనసభలో వివరించారు. శాంతి భద్రతల అంశంపై అసెంబ్లీలో జరిగిన స్వల్పకాలిక చర్చలో మాట్లాడిన సీఎం చంద్రబాబు వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రజాస్వామ్యం కోసం పోరాడిన వారందరిపైన కేసులు పెట్టాలని తెలిపారు. స్పీకర్ అయ్యన్న పాత్రుడిపై అత్యాచార యత్నం కేసులు పెట్టారని, తాను, డిప్యూటీ స్పీకర్, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ వైసీపీ పాలకులు పెట్టిన అక్రమ కేసుల బాధితులే అని చెప్పారు. యువగళం పాదయాత్ర ద్వారా లోకేష్ ప్రజలను కలిస్తే కేసులు పెట్టారని తెలిపారు. అంగళ్లులో గత పాలకులు తనపై దాడి చేసి తనపైనే కేసులు పెట్టారని చెప్పారు. అమరావతి రైతులు రాజధాని కోసం పోరాడుతుంటే స్నానాలు చేసే గదులపై డ్రోన్లు ఎగరేశారని మండిపడ్డారు. గత పాలకుల అరాచకాలు భరించలేక పారిశ్రామికవేత్తలు రాష్ట్రం నుంచి పారిపోయారని తెలిపారు. గత పాలకుల హయాంలో ఇబ్బందులు ఎదుర్కొన్న ఎమ్మెల్యేల ఆవేశానికి అర్థం ఉందని సీఎం అన్నారు. అయితే గత పాలకులు ప్రవర్తించిన తీరులో మనం ప్రవర్తించకూడదన్నారు. జైల్లో ఉంటే నాకు వచ్చిన వాళ్ళు చెప్పేవాళ్ళు, డ్రోన్స్ పైన ఎగరేసేవాళ్ళు. నాకు ఏదైనా కోపం ఉంటే కక్ష తీర్చుకోవాలంటే ఫస్ట్ డే నేనే అరెస్ట్ చేసి ఉండాలి. నాది కక్ష రాజకీయం కాదు. బాధ్యత కలిగిన నాయకుడిని కాబట్టి 4వసారి మళ్లీ ప్రజలు ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారంటే మనం ఆలోచించుకోవాల్సిన అవసరం. తప్పు చేసి నేను తప్పించుకుంటానంటే మాత్రం ఈ ప్రభుత్వంలో ఎట్టి పరిస్థితుల్లో కుదరదు. చట్ట ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో పనిష్ చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా, హామీ ఇస్తున్నా, అందరికి అప్పీల్ చేస్తున్నా, ప్రజలకు కూడా అప్పీల్ చేస్తున్నా. ఈ ప్రభుత్వం ఒక పద్ధతి ప్రకారం పనిచేస్తుంది. అవసరమైతే ఇంకా చట్టానికి పదును పెట్టాలంటే పదును పెడదాం, ప్రజాస్వామ్యంగా యాక్ట్ చేద్దాం. శాశ్వతంగా ఈ రాష్ట్రంలో ఇలాంటి నేర ప్రవృత్తి ఉండే వ్యక్తుల్ని పూర్తిగా కట్టడి చేసే బాధ్యత మనం చేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో డ్రగ్స్ నియంత్రణ కార్యక్రమాలు ఓ ఉద్యమంలా చేపడుతున్నామని సీఎం తెలిపారు. ఈగల్ టాస్క్ ఫోర్స్ ద్వారా గంజాయి, మాదక ద్రవ్యాలను కట్టడి చేస్తున్నట్లు చెప్పారు. సోషల్ మీడియా ద్వారా తీవ్రస్థాయిలో వేధింపులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వివేకా హత్య కేసు ఘటన జరిగినప్పుడు క్రైమ్ సీన్ లో శంకరయ్య ఉన్నారన్న చంద్రబాబు ఆయన ఒక సీఎంకు నోటీసులు పంపించడం అంటే ఎంత ధైర్యమని ప్రశ్నించారు. నిన్న శంకరయ్య అంటాడు, ఎంత ధైర్యం ఉండాల దిశ, నాకు నోటీసు పంపించాడు డిఫర్మేషన్. ఆ రోజు డ్యూటీలో ఉన్నాడా లేదా, నువ్వు ఆ ఇంట్లో ఉన్నావా లేదా, బాక్స్ తెచ్చారా లేదా, నువ్వు పెట్టించావా లేదా, అది వేరే, నీ కళ్ళ ముందర పెట్టారా లేదా, నీ డ్యూటీ ఏంటి? సీన్ ఆఫ్ అఫెన్స్ ఫస్ట్ ఎవరు ప్రొటెక్ట్ చేయాలి? కన్సర్న్ స్టేషన్ ఆఫీసర్ హ్యాస్ టు ప్రొటెక్ట్. ఎందుకు ప్రొటెక్ట్ చేయాలని అడుగుతున్నా నేను. ఆ రోజు చీఫ్ మినిస్టర్, ఈ రోజు చీఫ్ మినిస్టర్ అడుగుతున్నా, సమాధానం చెప్పమంటున్నా. ఈ రోజు నువ్వు క్రిమినల్స్ తో కలిసిపోయి నువ్వు నాకే నోటీస్ పంపించే పరిస్థితికి వచ్చావంటే వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ కంట్రీ అధ్యక్ష? ఇట్ ఇస్ నాట్ ఎ స్మాల్ ఇష్యూ. ఇన్వెస్టిగేషన్ సిబిఐలో ఉంది కాబట్టి ఇవన్నీ కూడా సిబిఐ కూడా కాగ్నిజెన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. గతంతో పోల్చుకుంటే ఏపీలో మహిళలపై నేరాలు 4.84% మేర తగ్గాయని చంద్రబాబు చెప్పారు. మహిళలపై నేరం జరిగితే 8 నుంచి 10 నిమిషాల్లోపే ఘటనాస్థలికి చేరుకునేలా చర్యలు చేపట్టామని తెలిపారు.
మున్సిపల్ చట్టంలో 5 సవరణలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బిల్లులు ఆమోదం పొందాయి. పురపాలక శాఖ మంత్రి నారాయణ 5 బిల్లులను ప్రవేశపెట్టారు. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ చట్టంలోని 5 సవరణ బిల్లులను వేర్వేరుగా ప్రవేశపెట్టగా మొత్తం 5 బిల్లులకు శాసనసభ ఆమోదం లభించింది. నాలా చట్టం రద్దుతో మున్సిపాలిటీలు అదనపు అభివృద్ధి ఛార్జీలు వసూలు చేసి స్థానిక సంస్థల అభివృద్ధికి నిధులు కేటాయించాలని సవరణ చేశారు. బహుళ అంతస్తుల భవనాల ఎత్తును 18 మీటర్లకు బదులు 24 మీటర్లకు మారుస్తూ చట్ట సవరణకు ఆమోదం తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భవనాలను క్రమబద్ధీకరించేలా చట్ట సవరణకు సభ ఆమోదం తెలిపింది. ఏపీలో పట్టణ స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఓటర్గా నమోదు చేసుకునేందుకు గతంలో ఉన్న జనవరి 1వ తేదీ గడువుకు బదులు ఇకపై ఏప్రిల్ 1, జూలై 1, అక్టోబర్ 1గా మారుస్తూ చట్ట సవరణ బిల్లును కూడా మార్చారు. వైఎస్ఆర్ తాడిగడప మున్సిపాలిటీ పేరును తాడిగడప మున్సిపాలిటీగా మారుస్తూ చట్ట సవరణకు ఆమోదించారు. నాలా చట్టం అనేది యాక్చువల్గా ఈ యొక్క బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్స్ వాటికి ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ అనేక మంది నుంచి యాక్చువల్గా ప్రతిపాదనలు వచ్చినాయి. దాని మీద అనేక ఈ యొక్క కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ వాళ్ళందరితో కూడా డిస్కస్ చేయటం, దాన్ని సవరణ చేయాలని నిర్ణయించితే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూర్చొని యాక్చువల్గా ఆ డిపార్ట్మెంట్తో డిస్కస్ చేసే అధ్యక్ష ఫైనల్గా వాళ్ళు రిపీల్ చేయడానికి యాక్సెప్ట్ చేశారు. దాని మీద యాక్చువల్గా ఏంటంటే ఎక్స్టర్నల్ డెవలప్మెంట్ ఛార్జెస్ కలెక్ట్ చేసేటట్టుగా దాని వల్ల మున్సిపాలిటీస్ కానీ పంచాయతీలు కానీ వాటన్నిటిలో కూడా ఏ పంచాయతీలు ఏ మున్సిపాలిటీస్కి అయితే కలెక్ట్ చేస్తారో అక్కడ ఖర్చు పెట్టేటట్టుగా డెవలప్మెంట్ ఛార్జెస్కి ఆ విధంగా యాక్చువల్గా చేస్తున్నారు అధ్యక్ష. దీనికి ప్రిన్సిపల్ యాక్ట్ 1920 సెక్షన్ 2 క్లాస్ 2లో ఎక్స్టర్నల్ డెవలప్మెంట్ ఛార్జెస్ అంటూ అది యాడ్ చేస్తూ సవరణ రిక్వెస్ట్ చేస్తున్నాం అధ్యక్ష. హైదరాబాద్ మెట్రో విస్తరణ దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ మెట్రో మొదటి దశ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లోకి తీసుకుంది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి, ఎల్ఎన్టీ సీఎండీ మధ్య అంగీకారం కుదిరింది. ఈ ఒప్పందంతో హైదరాబాద్ మెట్రో మొదటి దశను తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు చేయనుంది. మెట్రోలో 13,000 కోట్ల రూపాయల ఎల్ఎన్టీ అప్పులను టేక్ ఓవర్ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసింది. ఇదే సమయంలో ఎల్ఎన్టీకి తెలంగాణ ప్రభుత్వం 2,100 కోట్ల నగదు చెల్లించేందుకు అంగీకరించింది. తెలంగాణలో గ్రూప్ 1 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 27న నియామక పత్రాలు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 27న శిల్పకళా వేదికలో నిర్వహించే కార్యక్రమంలో గ్రూప్ 1 పోస్టులకు ఎంపికైన 562 మందికి నియామక పత్రాలు ఇవ్వనున్నట్లు తెలిపింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభ్యర్థులకు నియామక పత్రాలు ఇస్తారని వెల్లడించింది. ఈ కార్యక్రమం ఏర్పాట్లపై సమీక్షించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఎంపికైన అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన రేపటిలోపు పూర్తి చేయాలని ఆదేశించారు. పశ్చిమ వాయు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఇది వచ్చే 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది. ఎల్లుండి దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తాంధ్ర మధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది. ఈ అల్పపీడనం ప్రభావంతో ఇప్పటికే తెలంగాణలోని పలు చోట్ల వర్షాలు పడుతుండగా రేపు, ఎల్లుండి విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. రేపు, ఎల్లుండి కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం, శ్రీకాకుళం, విశాఖ, అల్లూరి, అనకాపల్లి, పల్నాడు, గుంటూరు, కాకినాడ, గోదావరి జిల్లాలు, ప్రకాశం, కడప, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో రేపు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. వచ్చే 2 రోజులు భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు అప్రమత్తం చేశారు. నిరంతరం జాగ్రత్తగా ఉండాలన్న సీఎం కలెక్టర్లు హై అలర్ట్గా ఉండి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని ఆదేశించారు. అవసరమైతే లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను ముందుగానే ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలకు తరలించాలని తెలిపారు. కాజ్వేలను పరిశీలించి రోడ్లపై వరద నిలిచే ప్రాంతాలను గుర్తించి ముందస్తుగా ట్రాఫిక్ను నిలిపివేయాలన్నారు. విద్యుత్ శాఖ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని అంతరాయం లేకుండా కరెంటు సరఫరా ఉండేలా చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. వేలాడే వైర్లు తొలగించడం సహా ఎలాంటి ప్రాణాపాయం జరగకుండా చూడాలన్నారు. దసరా సెలవులు ఉన్నప్పటికీ విద్యాసంస్థలు కూడా వర్షాలపై అప్రమత్తంగా ఉండాలన్న రేవంత్ రెడ్డి వర్షం కురిసే సమయంలో అవసరమైతేనే జనం రోడ్లపైకి రావాలని సూచించారు. హైదరాబాద్లో జీహెచ్ఎంసీ, హైడ్రా, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. తెలంగాణలో మద్యం దుకాణాల కేటాయింపు షెడ్యూల్కు మార్గదర్శకాలను ఎక్సైజ్ శాఖ జారీ చేసింది. 2025 డిసెంబర్ 1 నుంచి 2027 నవంబర్ 30 వరకు 2 ఏళ్ల కాలానికి ఎక్సైజ్ శాఖ కొత్త లైసెన్సులు జారీ చేయనుంది. కొత్త మద్యం దుకాణాలకు దరఖాస్తు రుసుము 3 లక్షల రూపాయలుగా నిర్ణయించింది. 2620 కొత్త మద్యం దుకాణాలకు రేపటి నుంచి అక్టోబర్ 18 వరకు దరఖాస్తులను స్వీకరించనుంది. మద్యం దుకాణాల కేటాయింపునకు అనుసరించాల్సిన ప్రక్రియను సిద్ధం చేయాలని అధికారులకు స్పష్టం చేసింది. డిప్యూటీ కమిషనర్లు, సహాయ కమిషనర్లు, ఎక్సైజ్ సూపరింటెండెంట్లు,
అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్లు మద్యం దుకాణాల ఏర్పాటునకు లైసెన్సులు జారీ చేసేందుకు సిద్ధం కావాలని సూచించింది. రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రతి 5 నుంచి 10 దుకాణాలకు ఒక కౌంటర్ ఏర్పాటు చేయాలని అధికారులకు ఎక్సైజ్ శాఖ కమిషనర్ ఆదేశాలు ఇచ్చారు. దరఖాస్తులో గెజిట్ సీరియల్ నెంబర్, లొకేషన్, ట్యాక్స్ స్లాబ్, పాన్ నెంబర్, ఆధార్ నెంబర్, ఒరిజినల్ డీడీ కానీ చలానా కానీ జత చేయాలని చెప్పింది. మద్యం దుకాణాల కేటాయింపులో గౌడ్లకు 15%, ఎస్సీలకు 10%, ఎస్టీలకు 5% రిజర్వేషన్ ఇచ్చింది. రిజర్వేషన్ దరఖాస్తుదారులు కుల ధృవీకరణ పత్రం తప్పనిసరిగా జత చేయాలని పేర్కొంది. అక్టోబర్ 23న లాటరీల ద్వారా ఎంపిక చేయనున్నట్లు ఎక్సైజ్ శాఖ వెల్లడించింది. హైదరాబాద్ శ్రీశైలం మార్గంలో 4 లైన్ల ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. పర్యావరణానికి, వన్యప్రాణులకు ఎలాంటి నష్టం లేకుండా హైవేల నిర్మాణం చేపడతామన్నారు. ఎలివేటెడ్ కారిడార్ చేపట్టేందుకు కేంద్రం ముందుకొచ్చిందన్నారు. హైదరాబాద్ కల్వకుర్తి మధ్య 4 లైన్ల హైవే కావాలని కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీని అడిగామని, త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్లు హామీ ఇచ్చారని చెప్పారు. భూసేకరణ త్వరగా పూర్తి చేస్తే ప్రాజెక్టుల నిర్మాణం త్వరగా మొదలవుతుందని కిషన్ రెడ్డి చెప్పారు. మెట్రో విస్తరణలో సీఎం రేవంత్ రెడ్డి వ్యవహార శైలి సమంజసంగా లేదని, కేంద్రం నుంచి మెట్రోకు అన్ని రకాలుగా సహకారం ఉంటుందని వెల్లడించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు బీజేపీ భయం పట్టుకుందని, వాటితో కలిసే ప్రసక్తే లేదని కిషన్ రెడ్డి తేల్చి చెప్పారు. ప్రతి ఒక్కడు భారతీయ జనతా పార్టీ మీద ఆరోపణలు చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కేటీఆర్ ఏమంటాడు? కాంగ్రెస్ బీజేపీ ఒకటి అంటాడు. రేవంత్ రెడ్డి ఏమంటాడు? టీఆర్ఎస్ బీజేపీ ఒకటి అంటారు. ఒక విచిత్రమైనటువంటి మానసిక వ్యాధితో 2 పార్టీలు బాధపడుతూ ఉన్నాయి. ఈ 2 పార్టీలు మానసిక వ్యాధి, బీజేపీ ఫోబియా 2 పార్టీలకు పట్టుకుంది. అందుకే అర్థం పర్థం లేనటువంటి ఆరోపణలు, చిల్లర మాటలు, అవగాహన లేకుండా, ఆధారాలు లేకుండా అడ్డంగా మాట్లాడేటువంటి ప్రయత్నం 2 పార్టీలు చేస్తూ ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధంగా ఉండాలని బీఆర్ఎస్ నేతలకు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సూచించారు. ఎన్నికల నిర్వహణ దిశగా తెలంగాణ ప్రభుత్వం కసరత్తు నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. 1-2 రోజుల్లో షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందన్న కథనాల మధ్య పార్టీ ఇన్ఛార్జీలను అప్రమత్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలకు శ్రేణులను సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేయాలని నియోజకవర్గ ఇన్ఛార్జీలను ఆదేశించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని, అందరితో మమేకమై గెలిచేవారికే పోటీకి అవకాశం కల్పించాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల వ్యతిరేకత ఉందని, ఇప్పుడు వారు బీఆర్ఎస్, కేసీఆర్ వైపు ఎదురు చూస్తున్నారని తెలిపారు. 6 గ్యారంటీలు అమలు చేయకపోవడం, ప్రభుత్వ వైఫల్యాలు, స్థానిక సమస్యల్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. జగన్ హయాంలో సినీ ప్రముఖులకు అవమానం జరిగితే గట్టిగా ఎవరూ అడగలేదని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ స్పష్టం చేశారు. జగన్ హయాంలో సినీ ప్రముఖులకు అవమానం జరిగిందని ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ వ్యాఖ్యలపై బాలకృష్ణ స్పందించారు. చిరంజీవిని అవమానించారు అనడం వరకు వాస్తవమే అని చెప్పారు. కూటమి ప్రభుత్వంలోనూ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్లో తనది 9వ పేరుగా ముద్రించారని చెప్పిన బాలకృష్ణ ఆ రోజే అభ్యంతరం వ్యక్తం చేశానన్నారు. అసెంబ్లీకి స్పష్టత ఇవ్వాలనే తాను స్పందించానన్న ఆయన ఏదైనా తప్పు మాట్లాడితే క్షమించండి అంటూ సభను కోరారు. గౌరవ శాసనసభ్యులు కామినేని శ్రీనివాసరావు మాడుతూ చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడంది అబద్ధం. గట్టిగా ఎవడు అడగలేదు. అక్కడ మీరు అన్నారు ఇందాక ఏదో గట్టిగా అడిగితే ఈయన వచ్చాడు మళ్ళీ కలవడానికి, లేకపోతే ఏదో సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమన్నారు అని అడిగినా అవి మిగతా ఓకే, అవమానించడం ఆయన ఓకే, ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన దిగి వచ్చాడంట కలవడానికి, లేకపోతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమన్నాడంట. ఏదో గట్టిగా ఎవడు అడిగాడు? గట్టిగా అడిగితే పంపించారు లోపలికి, వచ్చాడు ఈడు కలవడానికి. సారీ, ఐ వాంట్ టు క్లారిఫై దిస్. నో, వెరీ గుడ్ సార్. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై సినీ హీరో చిరంజీవి స్పందించారు. జగన్ హయాంలో సినిమా టికెట్ల ధరల పెంపుపై కొందరు నిర్మాతలు, దర్శకులు, ఫిలిం ఛాంబర్ ప్రతినిధులు తాను చొరవ తీసుకోవాలని కోరారని చెప్పారు. అందుకే ఆనాడు సినీ ప్రముఖులతో కలిసి అప్పటి సీఎం జగన్ను కలిశామని తెలిపారు. అప్పుడు బాలకృష్ణను ఫోన్లో సంప్రదించేందుకు ప్రయత్నించారని, ఆయన అందుబాటులోకి రాలేదన్నారు. జమినీ కిరణ్ను వెళ్లి బాలకృష్ణను కలవమని చెప్పినట్లు వెల్లడించారు. 3 సార్లు యత్నించినా బాలకృష్ణను కిరణ్ కలవలేకపోయారని తెలిపారు. జగన్తో భేటీకి అక్కడున్న వారందరూ సాక్ష్యమని, తన చొరవతోనే అప్పటి ప్రభుత్వం టికెట్ల ధరల పెంపునకు ఒప్పుకుందన్నారు. తనను ఉద్దేశించి బాలకృష్ణ సభలో వ్యంగ్యంగా మాట్లాడటాన్ని టీవీలో చూశానని చెప్పిన చిరంజీవి తన ప్రస్తావన వచ్చినందుకే ప్రజలకు వివరణ ఇస్తున్నట్లు తెలిపారు.
తెలంగాణలో అంగన్వాడీ కేంద్రాలకు ఎల్లుండి నుంచి 8 రోజులు దసరా సెలవులు ఇచ్చారు. ఈ మేరకు 27 నుంచి వచ్చే నెల 4 వరకు అంగన్వాడీలకు దసరా సెలవులు ఇస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. టేక్ హోమ్ రేషన్ విధానంలో లబ్ధిదారులకు పోషకాహారాన్ని అందజేయాలని ఆదేశించింది. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో 2వ రోజైన ఇవాళ ఆ దేవదేవుడు ఉభయ దేవేర్లతో కలిసి చిన్నశేష వాహనంపై భక్తులకు అభయ ప్రదానం చేశారు. శ్రీకృష్ణ పరమాత్మ రూపంలో విహరిస్తున్న స్వామిని దర్శించుకుంటే ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయనే విశ్వాసంతో భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు తరలివచ్చారు. పోయే నా మనసు వెంకటేశ్వరా, పొంగిపోయే నా మనసు. ప్రస్తుతం స్వామివారు హంసవాహనంపై తిరుమాడ వీధుల్లో విహరించారు. ఆ దేవదేవుడి వైభోగాన్ని చూద్దాం. శ్రీహరివాసము అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము. దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గ అమ్మవారు 4వ రోజైన ఇవాళ శ్రీ కాత్యాయని దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో ఇంద్రకీలాద్రికి తరలివచ్చారు. ఓరుగల్లు వాసుల ఇలవేల్పు శ్రీ భద్రకాళి అమ్మవారు నవరాత్రి ఉత్సవాల్లో ఇవాళ మహాలక్ష్మి అవతారంలో భక్తులకు అభయ ప్రదానం చేస్తున్నారు. ఉదయం అమ్మవారిని సూర్యప్రభ వాహనంపై ఊరేగించారు. నిర్మల్ జిల్లా బాసర సరస్వతి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో 4వ రోజున అమ్మవారు కూష్మాండ అలంకరణలో భక్తులకు అభయ ప్రదానం చేస్తున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ మరింత బలపడుతున్న కొద్దీ ప్రజలపై పన్నుల భారం మరింత తగ్గుతుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. జీఎస్టీలో సంస్కరణలు నిరంతర ప్రక్రియ అని చెప్పారు. గ్రేటర్ నోయిడాలో ఉత్తరప్రదేశ్ అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శన యూపీఐటీఎస్ ప్రారంభించిన ప్రధాని జీఎస్టీలో ఇటీవల చేసిన నిర్మాణాత్మక సంస్కరణలు దేశ వృద్ధికి కొత్త రెక్కలు ఇస్తాయన్నారు. ప్రజలకు డబ్బు ఆదా అవుతుందని చెప్పారు. 2017లో జీఎస్టీని అమలు చేయడం ద్వారా ప్రభుత్వం పరోక్ష పన్ను విధానంలో సంస్కరణలను ప్రవేశపెట్టిందని తెలిపారు. ఇది ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ఒక ముఖ్యమైన అడుగు అని ప్రధాని పేర్కొన్నారు. 2017 తర్వాత ఈ ఏడాది సెప్టెంబర్లో మరిన్ని సంస్కరణలను కేంద్రం చేపట్టిందని ప్రధాని వివరించారు. తమ ప్రభుత్వం ఇక్కడితో ఆగబోదని, ఆర్థిక వ్యవస్థ మరింత బలపడిన కొద్దీ పన్ను భారం తగ్గిస్తుందని చెప్పారు. దేశ ప్రజల ఆశీస్సులతో జీఎస్టీ సంస్కరణలు కొనసాగుతాయని ప్రధాని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియాపై దృష్టి సారిస్తోందని, దేశంలోనే చిప్స్ నుంచి షిప్స్ వరకు అన్ని వస్తువులు తయారు చేయడమే లక్ష్యమని వివరించారు. అగ్ని శ్రేణిలో రూపొందించిన అగ్ని ప్రైమ్ క్షిపణిని భారత్ విజయవంతంగా పరీక్షించింది. అనేక అత్యాధునిక సాంకేతికతలను జోడించి రూపొందించిన ఈ క్షిపణి 2,000 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ధ్వంసం చేయగలదు. ఈ క్షిపణి రైలుపై ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మొబైల్ లాంచర్ నుంచి భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO పరీక్షించింది. ఇలా రైలుపై మొబైల్ లాంచర్ ద్వారా క్షిపణి పరీక్ష చేయడం ఇదే తొలిసారి. దేశవ్యాప్తంగా ఉన్న అతిపెద్ద రైలు నెట్వర్క్ ద్వారా ఎక్కడికైనా సులభంగా తరలించే అవకాశం ఉంది. అంతేకాకుండా అతి తక్కువ వెలుతురులో అతి స్వల్ప సమయంలో అగ్ని ప్రైమ్ క్షిపణిని ప్రయోగించవచ్చని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. ఈ పరీక్షను విజయవంతం చేసేందుకు కృషి చేసిన DRDO, స్ట్రాటజిక్ కమాండ్ ఫోర్స్, సైనిక బలగాలు సహా ఇతర సంస్థలను రక్షణ మంత్రి అభినందించారు. విదేశీ మదుపర్ల పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగించడం, H1B వీసా ఫీజుల పెంపు పరిణామాలపై ఆందోళనతో దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా 5వ సెషన్లోనూ రోజు నష్టాల్లోనే ముగిశాయి. గత సెషన్లో 386 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ ఇవాళ మరో 556 పాయింట్లు పతనమైంది. ఈ ఉదయం 81,574 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ మొదట్లో లభించిన కొనుగోళ్ల మద్దతుతో 81,841 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. తరువాత అమ్మకాలు పెరిగి 81,093 పాయింట్ల గరిష్ట స్థాయికి పడిపోయింది. చివరికి 81,160 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజీ సూచీ నిఫ్టీ 166 పాయింట్లు క్షీణించి 24,891 వద్ద ముగిసింది.